నమస్తే అండి. ఈరోజు చింతపండు పచ్చడి చూపిస్తున్నాను. ఇది పాతకాలపు పచ్చడి. ఎందుకంటున్నానంటే పాతకాలపుది మా అమ్మమ్మ చేసేవాళ్ళు. ఇంట్లో బాగా వర్షం వచ్చినప్పుడు, కూరగాయలు లేనప్పుడు, పప్పులు కానీ ఏమీ లేనప్పుడు హడావిడిగా ఈ పచ్చడి చేస్తూ ఉండేవాళ్ళు. కూర కంటే కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే చట్నీ అండి. ఇది మీరు కూడా చేసేయండి. ఎలా చేసానో ఒకసారి వీడియోలో చూడండి. ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 20 ఎండుమిర్చి, ఒక పెద్దల్లిపాయ, సరిపడా సాల్ట్, చిన్న సైజు ఉసిరికాయ అంత సైజు చింతపండు. ఇవేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేది. ఇంట్లో కూరగాయలు కానీ ఏమీ లేనప్పుడు, ఇలాగ వర్షంగా ఉండి బయటికి వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు తొందరగా చేసుకునేది చాలా టేస్టీ చట్నీ ఇది. మిరపకాయలు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్, మా అమ్మమ్మ అయితే మిరపకాయలని కట్టెల పొయ్యి మీద నిప్పుల్లో కాల్చేవాళ్ళు. అందుబాటులో లేదు కదా, నేను ఇక్కడ బాండీలో వేస్తున్నానండి. కానీ అట్లా చేసుకుని ఎదరాగా చేసుకున్న పచ్చడే చాలా బాగుండేది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నూరితే తొందరగా మెదుగుతుందండి. నాకు పెద్ద రోలు కింద ఉంది, కానీ ఈ వర్షానికి కిందకి వెళ్ళాక ఇది ఇందులోనే చిన్న దాంట్లో చేద్దామని చేస్తున్నా. మిక్సీలో అయితే అంత బాగుండదు, ఇట్లా రోట్లో అయితేనే బాగుంటుంది. ఇది సగం మెదిగిన తర్వాత చింతపండు వేసుకుందాం. దీన్ని ఒక పావుగంట నీళ్లు పోసి నానబెట్టానండి తొందరగా మెదగడానికి. ఇది వేసుకొని నూరుకుందాం. ఇలా మెదిగితే సరిపోద్దండి, మరీ మెత్తగా మెదిగితే బాగోదు. ఇట్లా కొంచెం విత్తనాలు నోటికి తగులుతూ ఉండాలి. ఇప్పుడు పెద్దల్లిపాయ వేసుకొని ఇలాగా ముక్కలు కోసుకొని నూరుకుంటే బాగుంటుంది. దీనికి వెల్లుల్లి, జీరా అవసరమైతే వేసుకోవచ్చు కావాలనుకుంటే. కానీ ఇక ప్రతి చట్నీలు ఇంక అవే వేస్తుంటే బాగుండదు. పప్పులు కానీ అవి వాటి న్యాచురాలిటీ పోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేదే టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా. సాల్ట్ కొంచెం ఇప్పుడు వేసుకుంటే ఉల్లిపాయకి కూడా పడుతుంది. ఇంకా అయిపోయిందండి, తీసుకుందాం. తీసుకుందాము. బాగా మెత్తగా నలగకుండా ఇలాగా ఉల్లిపాయ ముక్కలు ఉండేట్టుగా వేసుకోవాలి. దీన్ని ఇంకా తాలింపు పెట్టుకోకూడదు, ఇలాగే టేస్టీగా ఉంటుంది.